హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. అండ్ మనం మాట్లాడే టాపిక్ ఇప్పుడు వచ్చేసి మీకు అందరూ తెలిసిందే. ప్రజెంట్ 2-3 డేస్ నుంచి ఇండియాలో ఎన్విరాన్మెంట్ కానీ ప్రజెంట్ బంగ్లాదేశ్లో అయితే ఇంకా వరస్ట్గా ఉంది. ఏం బాగాలేదు. బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందూ మీద జరిగినటువంటి హత్య ఉంది చూసారు, దాని గురించి మాట్లాడుకుంటున్నాను నేను. సో చాలామంది మాట్లాడారు, చాలా చేశారు. కాకపోతే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే అసలు అంటే తను అక్కడికి చెప్తున్నానంట, తను ఒక క్యాస్ట్ ఏమడకుండా తను ఒక హిందూ అని ఒక చెప్పిన ఒకే ఒక రీజన్ తోటి తను చంపేశారు. అండ్ ప్రజెంట్ బంగ్లాదేశ్లో పరిస్థితి చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఇండియన్ ఎంపైర్స్ మీద దాడి చేస్తున్నారు అండ్ వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తున్నారు. కానీ ఇవి ఇంత జరుగుతున్నా కూడా మన ఎవరు కూడా ఎలాంటి ఒక సెలబ్రిటీ కానీ ఇంకెవరు కూడా రియాక్ట్ అవ్వట్లేరు. లైక్ మోస్ట్లీ కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ రియాక్ట్ అయింది. అండ్ ఇంకా సెలబ్రిటీస్లో పవన్ కళ్యాణ్ తప్ప ఇంకా ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఇంతవరకు రియాక్ట్ కాలేరు. గడిచి 3 రోజులు అవుతుంది ఇప్పటి సంఘటన. అది ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ సరే టాపిక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే అసలు ఇది ఏమైంది ఏంది విషయం మనం చూసుకుంటే, బంగ్లాదేశ్లో ఒక యూత్ లీడర్ అనే అబ్బాయి ఏం చేసిందంటే, మా ఇండియా నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి 7 సిస్టర్స్ అంటాం మనం, 7 రాష్ట్రాలు ఉంటాయి. మనం ముద్దుగా 7 సిస్టర్స్ని పిలుచుకుంటాం. అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాడు ఏమన్నాడంటే మాట్లాడుతూ నేను 7 సిస్టర్స్ని బంగ్లాదేశ్లో ఒక పార్టీ కలిపేస్తా అని చెప్పి అన్నాడు. సో ఆ మాట అన్న తర్వాత కొంచెం తన మీద బంగ్లాదేశ్లో చాలా తన పాపులారిటీ పెరిగింది, వ్యతిరేకత కూడా ఇండియాలో పెరిగింది. సో అన్నటువంటి ఫ్యూ డేస్కి తను నెక్స్ట్ ఎవరో గుర్తు వాళ్ళు వచ్చేసి తనని షూట్ చేసి వెళ్ళిపోయారు, చంపేసి వెళ్ళిపోయారు. సో అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, తను చనిపోవడానికి మెయిన్ రీజన్ వేరే వాళ్ళు ఇండియాకి ఇందులో ఎలాంటి హస్తం లేదు, ఇండియా రీజనే కాదని చెప్పేసి. బట్ అయినా బంగ్లాదేశ్ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ ఎలా పోర్ట్రే చేశారంటే ఏదో ఇండియా వాళ్ళు చేపించినట్టు వాళ్ళని రెచ్చగొట్టారు. ఇది మనకు ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం. కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియన్ ఎంపైర్స్ మీద దాడి చేశారు, హిందూ ఇండ్ల మీద దాడి చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఏవైతే ఉన్నారో మైనార్టీస్ హిందూ ఇండ్ల మీద దాడి చేశారు. దాంతోపాటుగా దీపు చంద్రదాస్ అనే వ్యక్తి తను ఒక హిందూ అని చెప్పి తను చంపేశారు. అది ఎలా అంటే తను అక్కడ చెప్తున్నాడు, తనకు ఎలాంటి తన మత పిచ్చి లేదు, హిందూ కానీ ముస్లిం క్రిస్టియన్ ఎక్కువ అని తను ఎక్కడ కూడా చెప్పలేరు. అక్కడ నువ్వు సెక్యులర్ని నాకు అన్ని మతాలు సమానం తను చెప్తూ ఉన్నాడంట. కానీ సోకాల్డ్ ఎవరైతే వీళ్ళు ఉంటారో బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ పీపుల్, ఈ పబ్లిక్ ఇదంతా వినకుండా తను కొట్టారు, ఎలా పడితే తన బట్టలిప్పి కొట్టారు, రోడ్ మీద తన్నేరు. అయినా వాళ్ళ కోపం తీరకుండా ఒక చెట్టు కట్టేసి తను ఎలా పడితే అలా కొట్టారు, హింసించి. ఒక మనిషి ఇంత దారుణంగా చంపడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇంత చేసిన తర్వాత తన అదే చెట్టు కట్టేసి కొట్టిన తర్వాత తను అలానే కాల్చి సజీవదానం చేశారు. అండ్ ద రీజన్ ఏంటంటే ఓన్లీ తను ఒక హిందూ అని చెప్పేసి, తను ఎలాంటి మాట జస్ట్ నువ్వు హిందూ కాబట్టి చంపేశారు. అండ్ కాకపోతే గవర్నమెంట్ ఇంకా దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలి నాకు అది కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఇదే విషయం ఒకవేళ ఒక జూయిష్ పీపుల్ కానీ, ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇజ్రాయెల్ లాంటి చిన్న కంట్రీ ఉంది, మన తెలంగాణ పాపులేషన్ కూడా ఉండదు. సో అలాంటి ఒక కంట్రీలో ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా వేరే దేశాలు జరుగుంటే వాళ్ళ పీపుల్ కానీ వాళ్ళు వెంటనే చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. బట్ మనం మాత్రం ఇప్పటికి కూడా శాంతియుతంగా ఉన్నాం. అంటే ఇండియా ఎప్పుడు శాంతిగా ఉంటుంది, వీళ్ళు చేయరు ఏందని చెప్పేసి వీళ్ళు ఒక చాతకాని తత్వం తీసుకుని అనిపిస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన దేశాన్ని పిలుచుకోవాలి వీళ్ళని తొందరగా కోరుకుంటున్నా. అండ్ మన దగ్గర ఏవైతే ఇమిగ్రేట్స్ ఉన్నారో ఎక్కువ శాతం మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ ఉన్నారు. సో ఈ పీపుల్ని కూడా వీళ్ళంత తొందరగా వాళ్ళ దేశానికి పంపించేసేయాలి. అండ్ వాళ్ళు ఒక మారణహోమం స్టార్ట్ చేసినారు. సో అదే మన దేశంలో మనం స్టార్ట్ చేసి ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు వదిలేస్తాం, అందరు తెలుసు ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడు కూడా మన దేశంలో ఒక మతమైన చర్యలు తీసుకొని ఒకరినైతే హింసించింది లేదు. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఎంతోమంది మన దగ్గర బతకడానికి వచ్చారు. అండ్ కనీసం వాళ్ళకి కనీసం సానుభూతి కూడా లేదు, కనీసం వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం కూడా లేదు. అసలు పాకిస్తాన్ వాళ్ళ చేతిలో వాళ్ళు ఎన్నో చిత్రహింస అనుభవిస్తుంటే ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్కి ఎదురు నిలబడి, అమెరికా ఇంగ్లాండ్ వాళ్ళు వద్దన వాళ్ళ దేశాలు కూడా ఎదురు మనం నిలబడి బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా ఫామ్ కావడానికే వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చిందే ఒక ఇండియా. అండ్ వాళ్ళకి వాటర్ కూడా మన దేశం నుంచే సరఫరా అవుతాయి. అండ్ వాళ్ళకి కరువు వచ్చినప్పుడు వాళ్ళ బియ్యం కూడా సప్లై చేసింది మనమే, వాళ్ళ తిండి కూడా సప్లై చేసింది మనమే. ఇవన్నీ ఏం గుర్తు లేకుండా డైరెక్ట్ వాళ్ళు మనం అటాక్ చేస్తుండ్రు, మన వాళ్ళమే అటాక్ చేస్తుండ్రు. ఇండియా అంటే వాళ్ళకి శత్రు దేశం భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడదు అనేది ఏమీ తెలియదు.
అండ్ ఇంకోటి ఏంటంటే త్వరలో అక్కడ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అదొక రీజన్ కావచ్చు. 2 years బ్యాక్ వరకు షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా బాగుండే, ఇండియాతో రిలేషన్స్ కూడా చాలా బాగుండే. ఎప్పుడైతే షేక్ హసీనా మీద వ్యతిరేకంగా ప్రొటెక్ట్ చేసి లోకల్ లీడర్స్ ఎప్పుడైతే దింపేసిండ్రో, తర్వాత బంగ్లాదేశ్ కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అంత చేసినా కూడా ఇండియా వాళ్ళకి ఎక్కడో ఒక తాన ఏదో విధంగా వాళ్ళకు ప్రత్యేక కొన్ని నిధులు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఫుడ్ ఇచ్చుకుంటూ హెల్ప్ చేస్తూనే ఉంది. అయినా అక్కడ ఇండియా అంటే ఒక శత్రుభావంతో వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళు గెలవడానికి ఏంటంటే లోకల్ లీడర్స్ పుట్టిస్తున్న మాటలు ఇవన్నీ ఆ ప్రజలకు అర్థమవుతాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళని. ఇండియా మన శత్రుదేశం భావిస్తే అంటే ఇది ఒక ఒక మనం మాటను తీసుకెళ్తే ఆటోమేటిక్ బంగ్లాదేశ్ మొత్తం మన పార్టీకి ఉంటారు, వీళ్ళకి అర్థం అందరూ కూడా ఒకటే రీజన్ కాబట్టి మనం ఈజీగా గెలుస్తాం. వాళ్ళు లోకల్ లీడర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు. యూత్కి అర్థం కాక పిచ్చి వాళ్ళలాగా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా వాళ్ళ దగ్గర కరువు కాటకు అల్లాడిపోతున్న, ఇన్ఫ్లేషన్ ఇంత వరస్ట్ ఉన్న పాకిస్తాన్తో హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఒక వాళ్ళ తోటి దేశం, వాళ్ళకి ఏదో ఫ్రెండ్లీ దేశం ఉందో, వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చిన దేశాన్ని వాళ్ళ శత్రు దేశం భావించి మన మీదే తిరగబడుతుండ్రు. లేక తిన్న కంచాన్ని తన్నట్టు అవుతుంది. అయితే ఎంతో కరెక్టో మీరే ఆలోచించుకోండి. అండ్ సరే ఇవన్నీ ఇంత అటాక్ అయింది, ఎంతోమంది రియాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది జర్నలిస్ట్ రియాక్ట్ అవుతారు. బట్ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేస్తలేవు? సరే ఒకప్పుడు పాలస్తీన్ మీద మన సంబంధం లేని దేశం అది, పాలస్తీన్ పక్క దేశం కూడా కాదు, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరం పాలస్తీన్ మీద అయినప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు రియాక్ట్ అయ్యారు. ఇదే ఇన్సిడెంట్ ఒక గాజాలో అయినప్పుడు ఎంతోమంది రియాక్ట్ అయ్యారు, రఫా అని చెప్పేసి. సో ఇలాంటి వాటి మీద రియాక్ట్ అయినటువంటి సెలబ్రిటీస్, సో కాల్డ్ సెలబ్రిటీస్, నా విషయం వాళ్ళు సెలబ్రిటీసే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ అనే పేరు పెట్టుకొని ట్యాగ్ లైన్ తగ్గించిన వాళ్ళు ఎవరుతున్నారో, ఒక గాజా అయినప్పుడు ఒక పాలసీ అయినప్పుడు ఇన్న రియాక్ట్ అయిన వాళ్ళు బంగ్లాదేశ్లో తన సహోదరులైనటువంటి అన్నదమ్ములా భావించినటువంటి బంగ్లాదేశ్లో ఒక హిందూ చనిపోతే ఎందుకు ఎవరు రియాక్ట్ అయితే లేరు ఒక ఇండియన్గా? అండ్ వాళ్ళు కూడా ఒకప్పుడు ఇమిగ్రేట్ అయినప్పుడు దేశం సపరేట్ అయిపోయినటువంటి ఒక భారతీయులే కదా. సరే హిందూ పక్కన ఫస్ట్ ఒక భారతీయులే కదా. సో మరి ఇలాంటి అక్కడ హిందూ ఒక భారతీయుడు చనిపోయినప్పుడు ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేరు? ఒక సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా అంటాను, వాళ్ళు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు? అంటే పాలస్తీన్ అనేది మన గొడవ, గాజా అనేది మన గొడవ, కాకపోతే బంగ్లాదేశ్ అనేది మన గొడవ కాదు. అక్కడ చనిపోయిన కూడా మనకు తెలియదు, అంతేనా? నాకు అర్థమైతలే. లేదంటే ఈ విషయం ఇంకా మీకు తెలియదని నేను అనుకోవాలన్నా? సరే అమ్మ, తెలియకపోతే పర్లేదు, తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు తెలిసినా సరే అలానే రియాక్ట్ అవుతారేమో. మీకు అర్థమైతే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ అయినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మరీ ఎక్కువ మంది రీచ్ కాదు. అదే ఒక సెలబ్రిటీ రియాక్ట్ అయితే ఒక 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో రియాక్ట్ అయినటువంటి సమానం. సో అందుకని చెప్పేది. సో మీకు అర్థమైతే లేదు, చాలామంది సెక్యులర్ అని తిరుగుతున్నారు. సో నేను తప్పట్టను, కానీ ఏంటంటే దేనికైనా ఒక పాయింట్ ఉంటుంది. అండ్ ఇప్పటికైనా సరే మీరు క్యాస్ట్ ఇవన్నీ విషయాలు మీరు పక్కన పెట్టి ఫస్ట్ మనం అందరం హిందువులము అండ్ భారతీయులు ఉన్నటువంటి వాళ్ళు అందరం అన్నదమ్ములు అని మెలిగి ఈ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ నాస్తికుడు దళితుడు ఇవన్నీ లేకుండా అందరం హిందువులం కాబట్టి మనం అందరం కలిసి మంచిగా రియాక్ట్ అయ్యి దీన్ని మంచి ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఇలాంటి దాడులు చేయకుండా గవర్నమెంట్ కూడా గట్టి చెల్లిస్తుందని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ మనమందరం ఇలాంటి క్యాస్ట్ అనే మధ్యలో గోడ లాంటివి అడ్డు కూడా పెట్టుకోకుండా మనం ఫ్రీగా ఉండి కలిసినప్పుడు మాత్రమే వీటిని మనం సమర్థవంతం ఎదుర్కోగలుగుతాం. సరే బాయ్, ఈరోజు ఎక్కడో బంగ్లాదేశ్ జరిగింది మనకేంది పోయేదా అనుకుంటాం, పాకిస్తాన్ జరిగింది మనకేంది పోయేదా అనుకుంటాం, ఆఫ్ఘనిస్తాన్ జరిగింది పోయింది అనుకుంటాం. రేపు ఇదే విషయం మన ఇంటి వరకు, మన డోర్ వరకు, మన ఇంటి గుమ్మం వరకు రాదని చెప్పి గ్యారంటీ ఇవ్వగలుగుతావా? పక్క దేశాలు అవుతున్నాయి, రేపు నీ ఇంటి వరకు కూడా రావచ్చు, అప్పుడేం చేస్తావు? సో అంతవరకు రాకముందే పరిస్థితి, ఇప్పుడే రియాక్ట్ అయ్యి గట్టిగా ఉండమని చెప్తున్నా. అందరూ మేలుకోండి, భారతీయులారా, ముఖ్యంగా హిందువులారా అందరూ మేలుకోండి. ఎందుకంటే ఈ విషయం మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలబ్బా ఖచ్చితంగా. చెప్పలేం, ఎక్కడెక్కడో జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఏదో దేశాలు జరుగుతున్న ఇన్సిడెంట్స్ రియాక్ట్ అవుతున్నాం. అండ్ ఒక మూవీ చూడడానికి మనకు టైం ఉంటుంది, మనకు పుట్టే రీల్ చూసుకునే టైం ఉంటుంది, కానీ ఇలాంటి విషయాన్ని రియాక్ట్ అవ్వడం వల్ల ఎవ్వరు టైం ఉండదు కదా. అండ్ నా దృష్టిలో ఇది ఇప్పటి నుంచి సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇప్పటి నుంచి నా దృష్టిలో ఎవరు కూడా లేరు. సరేనండి, సరే చూద్దాం. గవర్నమెంట్ దీనికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఎంత తొందరగా సార్ వీలైతే దయచేసి అధికార పక్షం ఉన్న వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ పాకిస్తాన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో మిగతా వాళ్ళని తీసుకురండి. ఒకప్పుడు 10% పైగా పాపులేషన్ ఉండే, ఇప్పుడు అది 1% పడిపోయింది హిందూ పాపులేషన్ బంగ్లాదేశ్లో. పాకిస్తాన్లో కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. సో ఇక్కడ మన దగ్గర పాపులేషన్ బాగానే పెరుగుతుంది, ఆల్ రిలీజియన్స్వి, ముఖ్యంగా ఏవైతే మైనార్టీస్ చెప్పుకుంటారో. ఇక్కడ మైనార్టీ పాపులేషన్ పెరుగుతున్నప్పుడు పక్క దేశాలలో మైనార్టీ పాపులేషన్ తగ్గడానికి రీజన్ ఏంటి?
సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇండియాలో ఎంత ఫ్రీడమ్ ఉందని చెప్పేసి. పక్క దేశంలో మనం ఉన్నటువంటి మైనారిటీస్ అని చెప్పుకునే హిందువులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎంత హింసలు అనుభవిస్తున్నారని చెప్పి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. దయచేసి గవర్నమెంట్ ఒక గట్టి రెస్పాన్స్ ఉన్నటువంటి మైనార్టీ హిందువులందరినీ మన దేశంలో పిలిపించేసుకొని ఇక్కడ ఉన్న మైగ్రెంట్స్ అందరినీ వాళ్ళని నిలగొట్టేసి వాళ్ళ దేశాలు వాళ్ళ తరగతి కొట్టేసి ఎలా వేత కఠిన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాను. దాంతోపాటు వీలైతే బంగ్లాదేశ్ ఒక మనం ఇచ్చిన దేశం కదా, ఎంత మనం అనుకుంటే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని మొత్తం యుఎన్లో పెట్టి పెద్ద పెద్ద ఆంక్షలు వేసి వాళ్ళ మీద కఠినమైన ఆంక్షలు మొత్తం విధించేసి వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుంది మన పరిస్థితి అని చెప్పేసి మనం పెద్ద పెద్ద విదేశాలు మనం ముగించగలుగుతున్నాం. బంగ్లాదేశ్ మనం ఒక లెక్కన దాని అర్థం ఏంటంటే యుద్ధం చేయమని కాదు, కాకపోతే వాళ్ళు తెలిసి రావాలి. వాళ్ళు ఏదో లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పబ్లిక్ మీద రెచ్చిపోతుంది, పబ్లిక్ తప్పన్నాను. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. అండ్ ఇండియా వాళ్ళ మీద కఠినమైన ఆంక్షలు తీసుకొని వాళ్ళకు ఒక్కసారి నీళ్ళు సరఫరా చేయడం, వాళ్ళను కరువులో ఫుడ్ ఆపడం మానేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు తెలిసి వస్తుంది. ఇంకొకసారి ఎవరైనా సరే ఇండియాలో ఇప్పుడు ఎక్కడైనా దేశంలో ఉన్నటువంటి హిందూస్ మీద చిన్న అటాక్ చేయాలన్నా సరే, ఇండియన్స్ మీద అటాక్ చేయాలన్నా సరే ఒక్కొక్కరికి కారిపోవాలి చెప్తున్నాం. ఇండియా అలాంటి చర్యలు కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై శ్రీకృష్ణ.